ఏ కాగ్నాక్ షార్ట్ టు ఫర్గెట్ బ్యాడ్ మెమొరీస్ కరెక్టివ్ అన్లెర్నింగ్ ఫర్ గ్రాఫ్ న్యూరల్ నెట్వర్క్స్ ని ఈ ప్రెజెంటేషన్కి స్వాగతం. ఈ రీసెర్చ్ని వర్షిత కొలిపాక ఎట్ ఆల్ చేశారు. 9 జూన్ 2025న పబ్లిష్ చేశారు. ఈరోజు ఈ ముఖ్యమైన పని యొక్క కీ ఫైండింగ్స్, కాంట్రిబ్యూషన్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ రీసెర్చ్లో ఏ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తున్నామో ముందుగా అర్థం చేసుకుందాం. మీరు రోడ్ ట్రాఫిక్ డేటా మీద ఆధారపడిన మ్యాప్ అప్లికేషన్ వాడుతున్నట్టు ఊహించుకోండి. ఇప్పుడు ఎవరైనా డేటాని చెత్తగా మార్చారని, ఒక మంచి రోడ్ని క్లోజ్ చేసిందని చెప్తున్నారని ఊహించుకోండి. మిస్ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అంతటా వ్యాపించి నావిగేషన్ కోసం ఆ డేటా మీద ఆధారపడిన ఇతర యూజర్లను ప్రభావితం చేస్తుంది. గ్రాఫ్ న్యూరల్ నెట్వర్క్స్ లేదా GNNs ఈ మ్యాప్ అప్లికేషన్ లాంటివే. అవి ప్రిడిక్షన్స్ చేయడానికి మ్యాప్లో ఉన్న రోడ్ల లాగానే ఇంటర్కనెక్టెడ్ డేటా పాయింట్స్ని ఉపయోగిస్తాయి. కానీ ఈ డేటా పాయింట్స్ లింక్ అయి ఉంటాయి కాబట్టి గ్రాఫ్లో ఒక భాగాన్ని ఎవరైనా చెడితే అది మొత్తం సిస్టమ్నే ఎఫెక్ట్ చేస్తుంది. ఈ రీసెర్చ్ గ్రాఫ్ అన్లెర్నింగ్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం మీద ఫోకస్ చేస్తుంది. మాలిషియస్ డేటా చేంజెస్ని అండూ బటన్ని నొక్కితే నెట్వర్క్పై వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ని తీసేసేమో. రీసెర్చర్స్ ఎగ్జిస్టింగ్ గ్రాఫ్ అన్లెర్నింగ్ మెథడ్స్ని చూశారు. ఈ మెథడ్స్ GNNలో మానిపులేట్ చేసిన డేటా ప్రభావాన్ని తొలగించడానికి ప్రయత్నిస్తాయి. ఒక GNNని ట్రైన్ చేయడం, మానిపులేట్ చేసిన డేటాని మానిపులేషన్ సెట్ గుర్తించడం, ఆ సెట్ ప్రభావాలను అన్లెర్న్ చేయడానికి ప్రయత్నించడం అనేది కోర్ ఐడియా. వాళ్ళు ఈ మెథడ్స్ని టెస్ట్ చేసి మానిపులేట్ చేసిన డేటా ఏదో తెలిసినా కూడా అవి అంత ఎఫెక్టివ్ కాదని తేలింది. దీన్ని పరిష్కరించడానికి రీసెర్చ్ టీమ్ ఒక కొత్త గ్రాఫ్ అన్లెర్నింగ్ మెథడ్ని క్రియేట్ చేసింది. ఈ కొత్త మెథడ్ గ్రాఫ్లో కొద్ది భాగం మాత్రమే మారినా కూడా మానిపులేషన్ ఎఫెక్ట్స్ని తిప్పివేయగలదు. రీసెర్చ్ టీమ్ ఎగ్జిస్టింగ్ గ్రాఫ్ అన్లెర్నింగ్ టెక్నిక్స్ చాలా తక్కువగా సరిపోతున్నాయని కనుగొన్నారు. ఈ డేటా చేంజ్ అయ్యిందో ఫుల్ నాలెడ్జ్ ఉన్నప్పటికీ మానిపులేట్ చేసిన డేటా ఇంపాక్ట్ని పూర్తిగా తీసివేయడానికి వాళ్ళు చాలా కష్టపడ్డారు. కొత్త అన్లెర్నింగ్ మెథడ్ పెర్ఫార్మెన్స్ చాలా ఇంప్రూవ్ అయ్యింది. 5 చేంజెస్ గురించి తెలిసినప్పటికీ కూడా మానిపులేట్ చేసిన డేటా ఎఫెక్ట్ని సక్సెస్ఫుల్గా అన్లెర్న్ చేయగలదని ఎక్స్పెరిమెంట్స్లో తేలింది. ఇది చాలా పెద్ద ఇంప్రూవ్మెంట్. గ్రాఫ్ అన్లెర్నింగ్కి ఇది చాలా స్ట్రాంగ్ అప్రోచ్ని చూపిస్తుంది. ప్రస్తుత గ్రాఫ్ అన్లెర్నింగ్ మెథడ్స్ ఫెయిల్ అవ్వడం వల్ల GNNలలో ఒక ముఖ్యమైన వల్నరబిలిటీ బయటపడింది. గ్రాఫ్ డేటా ఇంటర్కనెక్టెడ్ నేచర్ వల్ల చిన్న చిన్న మానిపులేషన్స్ కూడా పెద్ద ప్రభావాలను చూపుతాయి. ప్రస్తుత మెథడ్స్ ఈ ఎఫెక్ట్స్ని తగ్గించడంలో ఎల్లప్పుడూ ఎఫెక్టివ్గా ఉండవు. ఈ కొత్త గ్రాఫ్ అన్లెర్నింగ్ మెథడ్ సక్సెస్ కావడం వల్ల ఫ్యూచర్ రీసెర్చ్కి ఒక ప్రామిసింగ్ డైరెక్షన్ కనిపిస్తోంది. ఇన్ఫర్మేషన్తో కూడా మానిపులేట్ చేసిన డేటా ప్రభావాన్ని ఐసోలేట్ చేసి రిమూవ్ చేసే స్ట్రాటజీస్ మీద ఫోకస్ చేయడం ద్వారా మనం ఇంకా రిలయబుల్, ట్రస్ట్వర్తీ GNNలని తయారు చేయవచ్చు. డేటా ఇంటిగ్రిటీ చాలా ముఖ్యమైన అప్లికేషన్స్కి ఇది అవకాశాలను కల్పిస్తుంది. గ్రాఫ్ న్యూరల్ నెట్వర్క్స్ ఫీల్డ్లో ఒక ముఖ్యమైన ఛాలెంజ్ గురించి ఈ రీసెర్చ్ చెబుతుంది. మానిపులేటెడ్ లేదా ఇన్కరెక్ట్ డేటా ఎఫెక్ట్స్ని ఎలా అండూ చేయాలి. ఇప్పటివరకు ఉన్న మెథడ్స్ సరిపోవని ఈ స్టడీలో తేలింది. ఇంకా ఎఫెక్టివ్గా ఉండే కొత్త గ్రాఫ్ అన్లెర్నింగ్ టెక్నిక్ని ఇంట్రడ్యూస్ చేసింది. గ్రాఫ్ డేటా నుండి అన్వాంటెడ్ ఇన్ఫ్లుయెన్సెస్ని రిమూవ్ చేయడం ద్వారా ఈ రీసెర్చ్ ఇంకా రొబస్ట్, డిపెండబుల్ GNN అప్లికేషన్లకు దారి చూపిస్తుంది. ముఖ్యంగా GNNలని ఫ్రాడ్ డిటెక్షన్, మెడికల్ డయాగ్నోసిస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ లాంటి సెన్సిటివ్ ఏరియాలలో ఎక్కువగా వాడుతున్నారు. అందుకే డేటా యాక్యురసీ చాలా ముఖ్యం.